90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సిరి. స్ట్రైట్ కట్ ఎలా కట్ చేస్తారు, దాంతోపాటు స్ట్రైట్ కట్ ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తూ ఉంటారు, అది మనం డ్రెస్లో యూజ్ చేస్తామా లేదంటే బ్లౌజ్లో యూజ్ చేస్తామా, అండ్ అలాగే కట్ చేసే ప్రాసెస్లో అంటే ఈజీగా అర్థమయ్యేలాగా ఎలా చేయొచ్చు అంటారు మేడం? జనరల్గా స్ట్రైట్ కట్ అనేది మనము లెహంగాస్కి, చిన్నపిల్లల ఫ్రాక్స్కి, పెద్దవాళ్ళు కూడా లాంగ్ ఫ్రాక్స్కి, ఇలాంటి వాటికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కంఫర్ట్ని ఎక్కువ ఇస్తుంది అనమాట. అంటే మనకి కరెక్ట్ షేప్ ఉందా లేదా అన్నట్టుగా ఒక షేప్ని అయితే ఇస్తుంది. ఇది జనరల్గా పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు, ఎందుకంటే టైట్ ఫిట్టింగ్ వాళ్ళు భరించలేరు కాబట్టి. ముసలి వాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్స్ కూడా ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది బేసిక్ లెవెల్లో బాగా ఉపయోగపడుతుంది సిరి. అది ఎలా ఇప్పుడు డ్రాఫ్టింగ్ చేయాలి అనేది బాడీ మెజర్మెంట్స్, ఆల్రెడీ ఒక మెజర్మెంట్స్ నేను చార్ట్ తీసుకున్నాను. ఒక ఎగ్జాంపుల్గా నేను దాన్ని డ్రాఫ్టింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. షూర్ మేడం. ఇప్పుడు మనము లెంత్ అనేది తీసుకుందాం. ఇది ఇంచెస్ టేప్ అనమాట. ఇది మనము కట్టింగ్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. టైలరింగ్ జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఇది. మనం ఇప్పుడు ఇంచెస్లో తీసుకుంటాం. ఫస్ట్ లెంత్ అనమాట. అంటే లెంత్, బ్లౌజ్ లెంత్ ఎంత ఉండాలి అనేది మనం తీసుకుందాం. ఫస్ట్ లెంత్ 13, అంటే యాక్చువల్గా లెంత్ అనేది 13. దాన్ని స్టిచ్ చేసిన తర్వాత 13 రావాలి. మనకి రావాలి అంటే కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి మనం 13 ఇంచెస్ తీసుకొని దానికి కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ నేను పెట్టుకున్నాను ఆల్రెడీ. 13.5 అంటే ఇది ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసిన తర్వాత 13 ఇంచెసే అక్కడ మనకి, మనం మళ్ళీ దీంతో మెజర్ చేసినప్పుడు 13 ఇంచెసే మనకి రావాలి. ఇప్పుడు మనకి షోల్డర్ అంటే ఈ పార్ట్లో ఏమొస్తుంది, షోల్డర్ వస్తుంది, నెక్ కూడా వస్తుంది, నెక్ కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు మనము షోల్డర్ అనేది 15 ఉంది. ఈ 15 ఉన్నప్పుడు దీన్ని 2 పార్ట్గా మనం డివైడ్ చేయాలి. అంటే ఒక పార్ట్ ఫ్రంట్ బ్యాక్ అంటే ఒక సైడ్ నేను తీసుకున్నప్పుడు ఇది ఫోల్డ్ చేసాం కదా, ఇది మొత్తం ఒక పార్ట్ అనమాట. ఓపెన్ దీన్ని ఫోల్డ్ చేశాను కాబట్టి 2 పార్ట్స్ గా మనం చేసుకుంటాం. పేపర్ కటింగ్ ఎప్పుడైనా ఇలాగే చేసుకోవాలి. ఫస్ట్ మనము ప్రాక్టీస్ బాగా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ పేపర్ మీద బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది మేజర్గా టిప్ అనమాట. అంటే డైరెక్ట్గా మన క్లాత్లో కట్ చేసి అది మిస్టేక్ అవుతే మనం దాన్ని వేస్ట్ అయిపోతుంది. అందుకని మనం పేపర్ మీద బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే క్లాత్ మీద మనం పెట్టాల్సి ఉంటుంది. షోల్డర్ తీసుకొని దీన్ని 2 పార్ట్స్ చేసిన తర్వాత దాంట్లో మనము 3 ఇంచెస్ 3.5 ఇంచ్ మనం నెక్, అంటే కొంతమంది నెక్ చాలా బ్రాడ్గా పెట్టుకుంటారు, కొంతమంది కొంచెం దగ్గరగా పెట్టుకుంటారు. షోల్డర్ అనేది కొంతమందికి 1.5 ఇంచే ఉంటుంది, కొంతమందికి 2 ఇంచెస్ ఉంటుంది. అంటే రకరకాలు వాళ్ళ బాడీ తీరుని బట్టి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్గా వేసుకుంటూ ఉంటారు. ఎంత తీసుకోవచ్చు అంటారు? జనరల్ కామన్గా అయితే 2.5 తీసుకోవాలి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అది 2 ఇంచెస్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఇది 3.5 తీసుకున్నప్పుడు నెక్ అనమాట. ఇది ఫ్రంట్ నెక్. ఇక్కడ నుంచి మనం 2.5, ఈ 2.5 షోల్డర్. ఇక్కడ నుంచి క్రాస్గా మనము మెజర్మెంట్లో కూడా మనం నెక్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా క్రాస్గా పెట్టుకోవాలి. ఎప్పుడైనా స్ట్రైట్గా పెట్టుకుంటే ఈ నెక్ అనేది డీప్ అయిపోతుంది, అంటే కిందకి ఎక్కువ అవుతుంది అనమాట. క్రాస్గా పెట్టుకున్నప్పుడు అది లెంత్ అనేది తగ్గుతుంది. అక్కడ ఒక బాక్స్ మనం గీసుకోవాలి. దీంట్లో ఈ బాక్స్లోనే ఈ నెక్ అనేది మనం స్క్వేర్ తీసుకుంటామా, హార్ట్ షేప్ తీసుకుంటామా, ఏ షేప్ అయినా పర్వాలేదు. ఈ బాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనము రాకుండా, అంటే కటింగ్లో రాకుండా మనం చూసుకోవాలి. ఇది కంపల్సరీ అనమాట. వచ్చిందంటే ఇది డీప్ నెక్ అయిపోతుంది, అంటే షోల్డర్ జారిపోవడము, నెక్ చాలా ఇదిగా కనిపించడం, బ్రాడ్గా కనిపిస్తే మనం వేసుకోలేం కదా, అది అవుట్ ఆఫ్ షేప్ అయిపోతుంది. అందుకోసం కొంచెం ఇలాంటి చిన్న అంటే బయటికి రా, అందుకని ఒక బాక్స్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి డ్రాఫ్టింగ్ లోని. ఈ బాక్స్ లోనే దాటకుండా ఉంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అవును, డెఫినెట్ గా ఈ బాక్స్ లోనే మనం ఎలాంటి ప్యాటర్న్ అయినా మనం డ్రా చేసుకొని దాని తగ్గట్టు మనం సిజర్ తోటి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది 2.5. ఇవి స్టాండర్డ్ అనమాట. ఇవి కామన్ గా అందరికి ఇవే మెజర్మెంట్స్ ఉంటాయి. నెక్ అనేది, షోల్డర్ అనేది ఎవరికి మారదు మాక్సిమం. ఈ షోల్డర్ అనేది నేను చెప్పాను కదా 1.5 2 ఇంచెస్ అట్లా కొంచెం తక్కువ పెట్టుకునే వాళ్ళకి కొంచెం తక్కువ, ఇక్కడ మనం తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కోసం ప్రిపేర్ చేద్దాం. ఆర్మ్ హోల్ అంటే ఈ పార్ట్ అనమాట. దీన్ని 15 ఇంచెస్, దీన్ని కూడా 2 పార్ట్స్ చేయాలి. ఎందుకంటే ఇది మొత్తం రౌండ్, ఇది ఆన్ ఫోల్డ్ ఉంది కాబట్టి దీన్ని కూడా 2 పార్ట్స్ చేయాలి. ఇది ఒక్కటి మనం కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి. ఇది ఫ్రంట్ బ్యాక్ కాదు, ఓన్లీ బ్యాకే అనమాట. ఇది ఓపెన్ చేసినప్పుడు నేను కట్ చేశాక ఎలా వస్తుంది చూపిస్తాను. ఇది కట్ చేసిన తర్వాత ఓన్లీ ఒక పార్టే వస్తుంది బ్యాక్.
బ్యాక్. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఏదో ఒక పార్టే వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫ్రంట్ పార్టే వస్తుంది. ఓకే మేడం. అట్లా అనమాట. మళ్ళీ బ్యాక్ సపరేట్గా చేసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ లైన్ గీసిన తర్వాత ఇది మళ్ళీ మనకి 7.5 వచ్చింది. బై 2 చేసాం కదా. ఆర్మ్ హోల్ 15 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే దాన్ని బై 2 చేయాలి. ఎందుకు అంటే ఇది ఫోల్డింగ్ ఉంది కాబట్టి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇది చాలా క్యాలిక్యులేటెడ్ సింపుల్ మెథడ్. అంటే నేను బండగుర్తులాగా చెప్తున్నాను అంతే. ఇది 7.5. ఒక బాక్స్ గీసిన తర్వాత ఇక్కడ మనం అప్పర్ చెస్ట్ అనేది మనం తీసుకున్నప్పుడు 34, కొంచెం 1 ఇంచు ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ ఈ లైన్ మీద ఒక లైన్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఈ ఆర్మ్ హోల్ అనేది 7.5 కదా. ఈ రౌండ్ సర్కిల్ ఒకటి ఇక్కడి నుంచి రౌండ్ సర్కిల్ గీయాలి. గీసినప్పుడు ఇది మనకు కరెక్ట్గా మెజర్ చేసినప్పుడు ఇది స్టిచ్చింగ్కి వెళ్తుంది కదా. మళ్ళీ ఈ స్టిచ్చింగ్కి పార్ట్ వదిలేసి ఒక 2-3 లైన్స్ వదిలేసి ఇక్కడి నుంచి మెజర్ చేసినప్పుడు ఈ రౌండ్ సర్కిల్ అనేది మనకి 7.5 మెజర్ చేసుకోవాలి. ఎప్పుడైనా 7.5 మెజర్ చేసి కింద వేస్ట్ మనం చూసాం కదా ఇందాక 28 4 పార్ట్స్ చేసాం కదా. 7 ఇంచెస్కి మనం మార్జిన్ మళ్ళీ ఒక 1.5 పెట్టుకొని ఈ లైన్ ఆ లైన్ కలపాలి. ఇప్పుడు ఓకే, ఇది ఎగ్జాక్ట్ లైన్, ఇది మార్జిన్ లైన్. అంటే ఇది స్టిచ్చింగ్లో లోపల ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా పార్ట్ అనమాట. మనకు కావాల్సిన బాడీ మెజర్మెంట్స్ కేవలం ఇదే అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్లో మనము డాట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తా. ఈ ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ అనేది మనకి కవర్ అవ్వదు మ్యాక్సిమం. అంటే ఇది స్టిచ్ చేసిన తర్వాత కింద ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేసేసుకుంటాం డైరెక్ట్. ఇంకా కింద మన క్రాస్ కట్ లాగా ఇంకో డిజైన్ లాగా బెల్ట్ అనేది మనకి రాదు. అందుకని ఇది కరెక్ట్ అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు యూజ్ చేయడం, లెహంగాస్కి యూజ్ చేయడం జరుగుతుంది, లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఒక 3.5, అంటే ఈ 3.5 ఎందుకు అంటే ఈ షోల్డర్ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో ఒక పాయింట్ తీసుకోవాలి మనం. ఓకే, తీసుకున్న తర్వాత అక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకొని డాట్ ఈ షోల్డర్ కి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఉండాలి. దీనికి మళ్ళీ క్రాస్ గా ఒక స్కేల్ తీసుకొని ఇలా క్రాస్ గా ఆర్మ్ హోల్ నుంచి ఒక డాట్ ఉండాలి. తర్వాత మధ్యలో ఒక డాట్, ఈ రెండిటికి మధ్యలో. అంటే ఇది ఒక ఫ్రంట్ పార్ట్ కి మనం కావాల్సిన డాట్స్ అన్నమాట. ఇది కట్ చేసి ఇప్పుడు ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. ఇది ఓన్లీ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అన్నమాట కవర్ చేసింది. కింద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్ ఇస్తే నేను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. ఓకే, అంటే ఐ మీన్ టు లైక్ ఇలాంటి కట్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వచ్చినా లేదు, ఆల్రెడీ వాళ్ళు ఏమన్నా ఇంట్లో నార్మల్ గా మేము స్టిచ్ చేస్తూ ఉంటాం, బేసిక్ గా మాకు ఇందులో డౌట్ ఉంది అన్నా కూడా మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వగలుగుతారు. కొంతమందికి అంటే స్టిచ్చింగ్ వచ్చి కట్టింగ్ రాదనమాట. అంటే వాళ్ళు ఓన్లీ ఒక టైలరింగ్ పార్టే వాళ్ళు నేర్చుకొని ఉంటారు, కట్టింగ్ పార్ట్ చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం అంటే వాళ్ళకి ఒక కోర్స్ లాగా చెప్పి మనము కొంచెం ఇది చేస్తే వాళ్ళు షైన్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి సగం ఒక 50% ఆల్రెడీ వచ్చు. ఈ కటింగే కదా మేజర్ థింగ్ అనేది, కట్టింగే కాబట్టి ఈ కటింగ్ అనేది వస్తే ఇంకా మనం ఓన్గా మనము ఒక చిన్న సెటప్ వర్క్ షాప్ అయినా పెట్టుకోవచ్చు, మన ఓన్గా మన బ్లౌజెస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం చేయొచ్చు. అంటే దీంతో మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఓన్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కొంతమందికి ప్యాషన్ ఉంటుంది అనమాట, వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళే స్టిచ్ చేసుకోవాలి, ఓన్గా డిజైన్ చేసుకోవాలి అని. ఇది ఫ్రంట్ పార్ట్ చూసావు కదా ఎలా వచ్చింది, స్ట్రైట్ కట్ కదా మేడం. స్ట్రైట్ కట్. సో స్ట్రైట్ కట్ కట్టింగ్ ప్రాసెస్ చూసారు కదా. ఇంకా మీకు దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా, లేదు మాకు ఇందులో డౌట్ ఉంది, మీరు చెప్పిన ఈ ఆర్మ్ దగ్గర కావచ్చు, ఇలా ఏ ఇష్యూ అయినా కూడా మీకు అనిపిస్తే దాన్ని కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన వివరాలు అయితే ఇస్తూ ఉంటారు మేడం. అండ్ అలాగే మేడం ఇంకా ఎవరికైనా కూడా ఈ కట్టింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మనము స్ట్రైట్ కట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది, ఇందులో చాలా కట్టింగ్ మోడల్స్ అయితే మనం చూసాం కాబట్టి అలా ఎవరికైనా కూడా డౌట్స్ ఉన్నా, లేదు ఇంట్లో మేము చిన్నగా చేస్తున్నాం, ఒక మాస్టర్గా మేము ఎదగాలి, మాకు కొన్ని టిప్స్ లేదంటే ఇందులో ఎలా ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మ్యామ్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మనల్ని కాంటాక్ట్ అవుతే కంపల్సరీ వాళ్ళ కోర్స్ అంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఎంత ఉంది, ఇంకా వాళ్ళకి యాడ్ ఆన్ ఎంత చేయాలి, అసలు ఏంటి అనేది
మనము కంపల్సరీగా తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు మనము గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సిరి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.